అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు చోలే మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ రోటీస్, పూరీస్, చపాతీస్, రైస్లోకి దేంట్లోకైనా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. మేకింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు. హై రిచ్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 1 కప్ కాబూలి శనగలను తీసుకొని నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. లేదంటే మనం మార్నింగ్ లేచినప్పుడు నానబెడితే కనుక రైస్ అయ్యేలోపు మనకు చిన్న చిన్న పనులు కంప్లీట్ అయ్యేలోపు ఇవి కర్రీకి రెడీగా ఉంటాయి. 4 అవర్స్ మనం నానబెట్టుకుంటే చాలు. ఇలా నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో 4 విజిల్స్ వచ్చే వరకు వీటిని ఉడికించుకోవాలి. కుక్కర్ లేకుండా మామూలుగా ఉడికిస్తే కనుక కొద్దిగా టైం తీసుకుంటుంది, కాబట్టి కుక్కర్లో పెట్టేసి మనము 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే తొందరగా వర్క్ అయిపోతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత చేత్తో పట్టుకొని చూస్తే కనుక ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు పెద్ద సైజు 3 ఉల్లిపాయలని తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. మిక్సీలో పేస్ట్ పట్టుకుంటాం కాబట్టి ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. అలాగే 3 మీడియం సైజు టొమాటోస్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత మిక్సీలో పేస్ట్ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టి ఉంచుకున్న ఆనియన్ పేస్ట్ దీంట్లోకి వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టించుకున్న టొమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వేయడం వల్ల టొమాటో తొందరగా మగ్గిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాబూలి శనగల్ని వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. కర్రీ ఎక్కువ టైం తీసుకోదండి, మనము ఆల్రెడీ కాబూలి శనగల్ని కుక్కర్లో ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు. ఇప్పుడు చివరిగా దీంట్లోకి కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కలిపేసి 2 మినిట్స్ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. హెల్దీ అండ్ టేస్టీ చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.